తెలుగు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజు ఇలా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది మాత్రం ఎస్జే సూర్యనే. ఎస్జే సూర్య యాక్టింగ్ గురించి మనం చెప్పగలదు. మనం చెప్పే అంత పెద్దవాళ్ళం కూడా కాదు, అంత చాలా పెద్ద నటుడు ఆయన. ఆయన గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. సునీల్ క్యారెక్టర్ కూడా బానే ఉందంట. శంకర్ గారు చెప్పడం ప్రకారం సునీల్ క్యారెక్టర్ చిన్నదే ఉంటది. ఇంకా నెక్స్ట్ అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత ఇదే బెటర్ క్యారెక్టర్ అవుతుందని అనుకుంటున్నాను. డైలాగ్స్ గానీ శంకర్ చూపించిన విధానం గానీ, శంకర్ డైలాగ్స్ అంటే సారు రాకరా అనేది మాత్రం చాలా పాపులర్ అవుతుంది డైలాగ్. అండ్ మాటలు డైలాగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా శంకర మూవీ అంటే ఇంకా విజువల్ ఫీస్ట్ సినిమా అంతే. సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు ట్రైలర్ గురించి? ట్రైలర్ అయితే ఇంకా ఒక్క మాట సరిపోదు. ఇప్పుడు కొన్న ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది సినిమా అనుకుంటున్నాను. శంకర్ అంటే ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల క్రితం నుంచో పాన్ ఇండియా డైరెక్టర్ అయినా ఆయన కొత్తగా పాన్ ఇండియా సినిమాలు ఏం కాదు. ఆయన తీసాడంటే ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత ఈ మధ్య చాలా ఫ్లాప్లు వచ్చాయి. ఆ ఫ్లాపుల తర్వాత భారతీయ 2 తర్వాత ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుంది. సంక్రాంతికి ఇంకా బంపర్ సూపర్ హిట్ సినిమాగా ఉంటుంది. మిగిలిన 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా విపరీతంగా క్రేజ్ ని తెచ్చుకుంది. ఇప్పటికే చాలా క్రేజ్ తో ఉంది సినిమా. ఇప్పటికే క్రేజ్ ఫీస్ట్ లో ఉంది, పీక్స్ లో ఉంది.